మౌలిక వసతుల లేమితో ప్రొద్దుటూరు మండలం సోమలవారిపల్లె పంచాయతీ పరిధిలోని పెన్నానగర్ జనజీవనం అస్తవ్యస్తమవుతోందని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన పెన్నానగర్ ప్రాంతంలో పర్యటించి ప్రజల సమస్యలను స్వయాన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇర్ఫాన్ మాట్లాడుతూ ఇక్కడి వీధుల గుండా మురుగునీరు ప్రవహిస్తోందని, ఇలాంటి స్థితిలో ప్రజలు ఎలా జీవించగలరని ప్రశ్నించారు. పాలకులు, అధికారులు నిద్రావస్థలో మునిగిపోయారని, ఓట్లకు ముందు మాత్రమే నేతలకు ప్రజలు గుర్తుకు వచ్చి వరాలు గుప్పిస్తారు, గెలిచిన తరువాత వీరిని పట్టించుకునే నాదుడే లేదని అన్నారు. ప్రధానంగా ఈ రోజు పొద్దుటూరు నియోజకవర్గం పెన్నానగర్ లో ఉన్నాం. ఇక్కడ సమస్యలు ఉన్నాయనేది మా దృష్టికి వచ్చి ఇక్కడ పర్యటించాలని చెప్పి, సమస్యలు ఏమున్నాయో తెలుసుకోవాలని చెప్పి గత 10-15 రోజుల నుంచి మేము అనుకుంటా ఉన్నాము. ఆ క్రమంలో మేము వస్తున్నామని చెప్పి తెలిసి ఇక్కడ పుటావుటిన ఇక్కడ ఎంత చేసి ఇక్కడ పగలగొట్టి కాలువలు కడతాం, అలాగే ప్రతి ఒక్కరు 2000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఎవరో డిమాండ్ చేశారంట. అది ఎవరైనా కానీ ప్రజలు ఇక్కడ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ ఒక్క రూపాయి కూడా చెల్లించరు. మీరు ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్స్ ద్వారా మీరు చేయండి, అంతేగాని ఇక్కడ ఏ ఒక్క ప్రజలు కూడా డబ్బులు ఇవ్వరు. ఎవరన్నా పరిస్థితి లేదు కదా, పాలకులు ఏ విధంగా ప్రశ్నిస్తారు మీరు? అదే చెప్తున్నా కదా, మన దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఇక్కడ కనీస మౌలిక వసతులు కూడా లేవు. నడవడానికి రోడ్డు లేదు, ఇక్కడ మురుగునీళ్ళు పోవడానికి కాలువలు లేవు. మనం ఏ దుస్థితిలో ఉన్నామో గమనించాలా. ఊరు గొప్ప, పేరు చూస్తే పేరు గొప్ప, ఊరు దిబ్బ, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. గమనించండి. ఆ రోజు మనం స్వాతంత్రం అని చెప్పి వచ్చిందని చెప్పి మనం సంబరాలు చేసుకుంటున్నాం. స్వాతంత్రం ఇంకా రాలేదు. మన ప్రజలు ఇక్కడ స్వాతంత్రం ఇంకా రాలేదు. ఇలాంటి సమస్యలతో పీడింపబడుతూ ఉన్నాం. ఇటువంటి సమస్యలతో ఎప్పుడు విముక్తి కలుగుతాదో ఆ రోజే నిజమైన స్వాతంత్రం వచ్చేట్టు నేను తెలియజేస్తా ఉన్నాను. ఆరోగ్యమైన సమస్యలు అంటే ఇల్లు కాలువలు లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు చాలా వరకు లేడుతాయి. ఇక్కడ వైద్య శాఖ అధికారులు కానీ, పాలక మండలి కానీ, ఎవరే కానీ అధికారులు కానీ పట్టించుకోవడంపై మీ స్పందన? నిర్లక్ష్యం. అడిగేవాడు లేడు, ప్రశ్నించేవాడు లేడు. ఈరోజు నాకు కాంగ్రెస్ పార్టీకి నాకు అవకాశం వచ్చింది, ఆ బాధ్యత ఉంది కాబట్టి నేను ఈరోజు వచ్చి ఇక్కడ సందర్శించి ఇక్కడ సమస్యలు నేను లేవనెత్తుతా ఉన్నాను, అధికారుల దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను, ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో నడవడానికి కూడా రోడ్లు లేవు, మురుగునీళ్ళు పోవడానికి కూడా కాలువ లేని దుస్థితి ఈరోజు చూస్తున్నాం. కానీ చూసుకున్నట్లయితే పనులైతే కట్టించుకుంటానే ఉన్నారు. అది కాక మళ్ళీ 2000 రూపాయలు కట్టాలని చెప్పడం ఎంత మటుకు సబబు అని చెప్పి ఈ సందర్భం నేను ప్రశ్నిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం కాలువలే కాదు, ఒక మంచి ప్రణాళికతో ప్రొద్దుటూరు నియోజకవర్గం అంటే ఒక స్మార్ట్ సిటీని చేస్తాం. స్మార్ట్ సిటీ అంటే గత హయాంలో మనం చూసినట్టు అభివృద్ధి చెందిన వార్డులలో వైఎంఆర్ కాలనీ వార్డులు పట్టుకొని ఇది స్మార్ట్ వార్డులు అని చెప్పడం కాదు. స్మార్ట్ సిటీ అంటే ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వాలా. పెన్నానగర్, అమృతానగర్, కొత్తపల్లి పంచాయతీల్లో వెనుకబడిన ప్రాంతాల నుంచి అక్కడి నుంచి అభివృద్ధి చేసి సంజయ్ నగర్ కానీ, పెద్దగుంత కానీ ఇలాంటి ఏరియాల నుంచి డెవలప్ చేసి చెప్పడం అది స్మార్ట్ సిటీ అంటే. అలాంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ప్రతి ఒక్క వీధి, ప్రతి ఒక్క పంచాయతీలో అభివృద్ధి చేసి మెరుగైన రోడ్లు, మంచి రోడ్లు, మెరుగైన కాలువలు వేసి ప్రజలు ఒక మంచి వాతావరణంలో ఉండే పరిస్థితి తీసుకొస్తాం. ప్రతి ఏడాది గ్రాండ్ అయితే రిలీజ్ అవుతుంది, పాలకులు అయితే పట్టించుకోవడం లేదు. ఈ గ్రాండ్ ఎక్కడికి పోతుంది అంటారు, యువజోగులకి వెళ్ళిపోతుంది అంటారు. దీనిపై ఎలా మీరు స్పందిస్తారు? అది నాయకులు సమాధానం చెప్పాలా. ఇప్పుడు ఎన్నుకోబడిన నాయకులు సమాధానం చెప్పాలా. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్స్ వస్తాయి, స్వచ్ఛాంధ్రప్రదేశ్ గ్రాంట్స్ వస్తాయి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన గ్రాంట్స్ వస్తాయి, పన్నులు వస్తాయి, పర్మిషన్లు వస్తాయి, లేబర్ ట్రేడ్ లైసెన్స్ సంబంధించిన ఆ డబ్బులు కూడా వస్తాయి. ఇవన్నీ ఎక్కడ పోతా ఉన్నాయో ఇక్కడ ఉండబడిన నాయకులు చెప్పాలా. మనుషులను మనుషుల్లా చూడండి. ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారంటే మీరే ఆలోచించండి. ప్రధానంగా పాలకులు కానీ అధికారులు కానీ మీరు ఏ విధంగా విజ్ఞప్తి చేస్తారు, ఏ విధంగా పోరాటానికి సిద్ధమవుతారు? ఇక్కడ పట్టించుకుని అభివృద్ధి జరగకపోతే కూటమి ప్రభుత్వానికి 3 నెలల వ్యవధి ఇస్తా ఉన్నాం. 3 నెలల్లో ఇక్కడ రోడ్లు కానీ కాలువలు కానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళన కార్యక్రమాలు చేపడుతుంది.
పంచాయతీరాజ్ ఆఫీస్ కూడా ముట్టడిస్తాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరిస్తాం. ఇక్కడ ప్రజలకు మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? ప్రజలకు ఒకటే మాట చెప్తున్నాను, ఇక్కడ ప్రతి వీధిలో ప్రతి ఒక్కరికి చెప్పాను, ఏ ఒక్కరు కూడా ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. మీరు అధైర్యపడవద్దు. 3 నెలల కాలం గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి అభివృద్ధి నోచుకొని ఈ ప్రాంతంలో ఇక్కడికి వచ్చి 3 నెలలు టైం ఇస్తా ఉన్నాను. ఇక్కడ ఎన్నుకోబడిన నాయకులు కానీ అలాగే కూటమి ప్రభుత్వానికి కానీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, డిమాండ్ చేస్తా ఉన్నాను. 3 నెలల్లో మీరు చేయకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఖచ్చితంగా చేస్తుంది. 3 నెలల్లో మీరు చేయకుంటే పంచాయతీ ఆఫీసు ముట్టడిచ్చి ఇక్కడ ప్రజలు ₹1 కూడా కట్టకుండా ఉండి ఆ పరిస్థితికి తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.